వైజాగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నిత్యం ఇక్కడ నుంచి పలు దేశాలకు విమాన సర్వీసులు నడుస్తూ ఉంటాయి. అంతర్జాతీయ సర్వీసులతో కలకల్లాడాల్సిన ఈ ఎయిర్పోర్ట్ రోజురోజుకు ప్రాభవం కోల్పోతుంది. పాలకుల చేతగానితనం కారణంగా ఎయిర్లైన్ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. ఇక చాలు బాబు, వైజాగ్ వద్దే వద్దు అంటూ మోటాముళ్లు సర్దుకొని వెళ్ళిపోతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడును నియమించగానే వైజాగ్ ఎయిర్పోర్టుకు మంచి రోజులు వస్తాయని అందరూ భావించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే దుబాయ్కు విమానం తీసుకొస్తాం, వియత్నాంకు సర్వీస్ ప్రారంభిస్తాం అని ప్రకటించారు రామ్మోహన్ నాయుడు. అంతేకాదు దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు డొమెస్టిక్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభిస్తామని ప్రకటించారు. కట్ చేస్తే సీన్ మొత్తం మారిపోయింది. కొత్త సర్వీసుల సంగతి అటుంచితే ఉన్న సర్వీసులే ఆగిపోతున్నాయి. వైజాగ్కు ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభించేందుకు ఎంతగానో కష్టపడ్డారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా తర్వాత వైజాగ్ నుంచి సింగపూర్ సర్వీస్ ప్రారంభం అయ్యేలా చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ చొరవ కారణంగా ఆ తర్వాత బ్యాంకాక్, కౌలాలంపూర్కు వైజాగ్ నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించింది ఎయిర్ ఏషియా. ప్రతిరోజు 200 మందితో బ్యాంకాక్ సర్వీసు, 150 నుంచి 200 మందితో కౌలాలంపూర్ సర్వీస్ సేవలందిస్తూ వస్తున్నాయి. మే 1 నుంచి ఈ 2 సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఏషియా ప్రకటించింది. దీంతో వైజాగ్ నుంచి ఒకే ఒక్క సింగపూర్ ఫ్లైట్ మాత్రమే నడవనుంది. కొత్త 10 సర్వీసులు తీసుకొస్తానని ప్రకటించిన మంత్రి రామ్మోహన్ నాయుడు చివరికి ఒక్క సర్వీస్కు పడిపోయేలా చేశారు. కనీసం కొత్త సర్వీసుల విషయంలోనైనా మంత్రి రామ్మోహన్ నాయుడు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే అదీ లేదు. మిడిల్ ఈస్ట్ దేశాల్లోని ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఎమిరేట్స్ ఏపీ నుంచి దుబాయ్కి విమాన సర్వీస్ నడిపేందుకు అంగీకరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా దాన్ని విజయవాడ నుంచి ప్రారంభించింది. ఇక వైజాగ్ నుంచి వియత్నాంలోని హెయిచిమిన్ సిటీకి సర్వీస్ ప్రారంభిస్తామని వియాట్ జెట్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. ప్రభుత్వం గాని రామ్మోహన్ నాయుడు గాని స్పందించకపోవడంతో ఆ సర్వీసులను హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసింది వియాట్ జెట్. వైజాగ్ నుంచి డొమెస్టిక్ సర్వీసుల పెంపుపైన అదే వైఖరి చూపిస్తున్నారు. దీంతో వైజాగ్ నుంచి విజయవాడకు ఉదయం పూట నడిచే సర్వీసులన్నీ రద్దు చేసింది ఇండిగో ఎయిర్లైన్స్. ఉన్న సర్వీసులు వెళ్లిపోతున్న తరుణంలో వైజాగ్ నుంచి దేశంలోని వివిధ నగరాలకు సర్వీసులు నడిపేందుకు ఆకాశ ఎయిర్లైన్స్ ముందుకు వచ్చింది. దీనిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పటి వరకు స్పందించలేదు. రాష్ట్రం నుంచి పౌర విమానయాన శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఎయిర్పోర్ట్ గురించి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.